హలో, ఎవరి మీ ఇంట్లో ముసుగేసుకొని తిరుగుతున్నారు? పనమా చుట్టమా? పని మనిషి కాదు, చుట్టము కాదు, నేనేనే. అవునా, ఏమైంది? ఏముంది, మొన్న ఫంక్షన్కి వెళ్ళానా, అక్కడ భర్తల జీతాల గురించి టాపిక్ వచ్చింది. అందరూ 1,00,000-1,50,000 చెప్తుంటే నేను కూడా ఈగోకి పోయి 1,00,000 అని చెప్పాను. ఇంకేముంది, అప్పటి నుంచి అది విన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ అప్పులు అడుగుతూనే ఉన్నారు. సర్లే అని వేరే వాళ్ళ దగ్గర నేను అప్పు చేసి మరీ ఇచ్చాను. ఇప్పుడేమో నేను డబ్బులు తీసుకున్న వాళ్ళు నన్నే అడుగుతున్నారు, నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళు కొత్త అప్పులు అడుగుతున్నారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికే ఈ ముసుగేసుకొని తిరుగుతున్నా. రండి బాబు రండి, తక్కువ ధరకే హెల్దీ ఫుడ్ అండ్ వాటర్ బాటిల్స్. రండి బాబు రండి. కేరళలో తెలుగు వాళ్ళు అమ్ముతున్నారు, రండి రండి. 5 నిమిషాల్లో జ్యూస్ తాగొస్తానని హాఫ్ అన్ అవర్ నుంచి కనిపెట్టలేదు ఏంటిది? ఒకటి 50 రూపీస్ సార్, ఏదైనా 50 రూపీస్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి ఝాన్సీ మారుబేరాలు? అదే మరి బిజినెస్ టాక్టిక్ అంటే. వాళ్ళ దగ్గర 20 రూపాయలకు కొని ఈయనకి 50 రూపాయలకి అమ్మా. ఎక్కడికి వెళ్ళినా బిజినెస్ టాక్టిక్స్ మాత్రం మర్చిపోవు. ఒకసారి బండి దగ్గరికి రా. ఇదేంటి ఇలా అరుస్తుంది? ఇక్కడే ఉన్నా. ఎక్కువ పాయింట్ లో వాయిస్ రివర్స్ వస్తుందంటే మనిషే రివర్స్ వచ్చాడేంటి? తెగ ఆకలేసి వస్తుంది. ఏంది ఝాన్సీ, కూరలు రోజు మంచిగానే చేస్తావు కదా, ఈరోజు కూరలు ఏంది ఇంత ఉప్పు వేసినావు? ఈరోజు చేసింది ఉప్పు మసాలా కర్రీ అండి, బాగుందా? ఇంకొంచెం కూర వేయమంటారా? ఏమైంది దీనికి? ఏమైంది ఝాన్సీ, కదలకుండా కూర్చున్నావు? మీరేగా రాయిలా కూర్చో అన్నారు, అందుకనే కదలకుండా రాయిలానే ఉన్నాను. కర్మ కర్మ, నేను నిన్ను రాయిలా కూర్చోమనలే ఝాన్సీ, రా ఇలా కూర్చో అని అన్నా. చూడ్డానికి ఇందిరాగాంధీ అంత తెలివైన దానిలాగా అనిపిస్తావు, ఒకసారి మాట్లాడితే కానీ తెలియదు తమరు తెలివితేటలు.